హలో వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఎన్నో ఆరోగ్య సమస్యలకి చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందించడానికి మీ ముందుకు వస్తుంది మన హెల్త్ ట్రెజర్ ఛానల్. మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ టిప్స్ని ఫాలో అయితే బొద్దింకలు మరియు బల్లులు మీ ఇంట్లోకి రమ్మన్నా రావు. మీ ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా? అవి గోడ మీద నుంచి ఇంట్లోకి వచ్చి అక్కడి నుంచి ఇంట్లో వస్తువులపైన పాకుతున్నాయా? అయితే మీరు అతి త్వరలో అనారోగ్యానికి గురవ్వడం ఖాయం. ఆశ్చర్యం కలుగుతుందా? ఇది నిజమండి. ఎన్ని చేసినా ఈ బల్లుల్ని బొద్దింకల్ని అరకట్టలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే. ఇక్కడ చెప్పినట్లుగా చేయండి. మీ ఇంట్లోని బల్లుల్ని బొద్దింకల్ని దూరంగా తరిమి కొట్టండి. బల్లులు బొద్దింకలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు ముందుగా చేయాల్సిన పని మీ విండోస్ని డోర్స్ని తెరిచి ఉంచడమే. ఎందుకంటే చీకటిగా ఉన్న ఇంట్లోకి బల్లులు మరియు బొద్దింకలు వచ్చి చేరుతాయి. ఇలా విండోస్ మరియు డోర్స్ ఓపెన్ చేసి ఉంచితే ఇంట్లోకి లైట్ వస్తుంది. లైట్ ఎక్కువగా ఉన్న ఇంట్లోకి అవి రావడానికి భయపడతాయి. బల్లులు మరియు బొద్దింకల్ని చూడగానే చాలామంది భయపడిపోయి వాటి జోలికి వెళ్ళరు. వాటిని తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేయరు. అందువల్ల అవి ఆహార పదార్థాలపైన వంట పాత్రలపైన చేరి లాలాజలాన్ని విడుదల చేస్తాయి. దానివల్ల ఆహార పదార్థాలు విషపూరితంగా మారి అనేక అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయి. బొద్దింకలు బల్లులు ఉన్న ఇల్లు అనారోగ్యానికి నెలవుగా మారుతుంది. వీటిని అరికట్టడానికి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నా అవి బొద్దింకల్ని బల్లుల్ని తరిమి కొట్టడంలో పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. అవి వాడడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. పైగా వీటి ఖరీదు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే బల్లుల్ని బొద్దింకల్ని తరిమి కొట్టడానికి కొన్ని టిప్స్ ఇస్తున్నాం. అవేమిటో చూద్దామా? మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకులు అనగా బే లీవ్స్ని ఉపయోగించి బొద్దింకల్ని బల్లుల్ని ఈజీగా తరిమి కొట్టవచ్చు. ఎందుకంటే బిర్యానీ ఆకుల నుంచి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన వల్ల బల్లులు మరియు బొద్దింకలు పారిపోతాయి. దీనికోసం మనం కొన్ని బిర్యానీ ఆకుల్ని తీసుకొని పొడి అయ్యేలా నూరుకొని ఆ పొడిని బొద్దింకలు బల్లులు తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. అలా చేస్తే ఘాటు వాసన అన్ని చోట్లకి వెదజల్లుతుంది. మన ఇంట్లో బొద్దింకలు మరియు బల్లులు ఎక్కడున్నా ఆ వాసనకి తట్టుకోలేక అక్కడి నుంచి బయటకు పారిపోతాయి. కోడిగుడ్డు పెంకుల్ని ఇంట్లో గోడలపైన, తలుపుల దగ్గర, ఇంటి మూలల్లోనూ లేదా బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఉంచితే వాటి నుంచి వచ్చే వాసనకి బల్లులు భయపడి పారిపోతాయి. కాబట్టి ఈ చిట్కాని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయలో ఉండే ఘాటు వాసన అంటే బల్లులకి బొద్దింకలకి భయం. అందుకోసం ఉల్లి వెల్లుల్లి రసాన్ని తీసుకొని దాన్ని స్ప్రే బాటిల్స్లో వేసుకొని ఇల్లంతా స్ప్రే చేస్తే బల్లులు మరియు బొద్దింకలు ఆ వాసనని భరించలేక ఆ ఇంటి నుంచి పారిపోతాయి. కాబట్టి ఈ చిట్కాని ప్రయత్నించి వాటిని దూరంగా తరిమి కొట్టండి. బల్లుల్ని బొద్దింకల్ని తరిమి కొట్టడానికి మీకోసం ఇంకో చిట్కా. పంచదార మరియు బేకింగ్ సోడాని సమపాలలో తీసుకొని దీన్ని కలిపివేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని రాత్రి సమయంలో బొద్దింకలు తిరిగే చోట ఉంచాలి. అలా చేయడం వల్ల పంచదారను తినడానికి బొద్దింకలు వచ్చి ఆ మిశ్రమాన్ని తింటాయి. పంచదారలో బేకింగ్ సోడా కలిసి ఉండడం వల్ల అది తినని వెంటనే బొద్దింకలు చనిపోవడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన సూచన ఏమిటంటే బొద్దింకలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. డస్ట్బిన్ని చాలా మంది ఇంట్లోనే ఉంచుతారు. అలా ఉంటే బొద్దింకలు ఎక్కువగా చేరుతాయి. దానిని ఇంటి బయట పెడితే చాలా మంచిది. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత పెట్టి ఉంచాలి. ఇవన్నీ పాటిస్తూ ఇక్కడ చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఉంటే బొద్దింకలు మరియు బల్లులు మీ ఇంట్లోకి రమ్మన్నా రావు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే డాక్టర్ గారు, ఇంజురీ అనేది పెయిన్ లేకుండా కూడా ఉండొచ్చు అంటారా? నొప్పి లేకుండా ఇంజురీ అనేది ఉండదు. యూజువల్గా వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఈ ట్విస్టింగ్ ఇంజురీ అనేది ఉండి వాళ్ళు తర్వాత కొన్ని రోజులు నార్మల్ యాక్టివిటీస్ ఉండి సడన్గా ఎప్పుడో యాక్టివిటీస్
స్పోర్ట్స్కి మళ్ళీ ఎప్పుడైనా సడన్గా అందరితో కలిసి క్రికెట్ ఆడడము ఫుట్బాల్ ఆడడము చేస్తుంటే సడన్గా మళ్ళీ ట్విస్ట్ అవడము, అంతకుముందు వీక్ అయిన లెగ్మెంట్ మళ్ళీ ఒకసారి ట్విస్టింగ్ ఇంజరీ వల్ల టేర్ అవ్వడము, దానివల్ల మళ్ళీ నొప్పి పెరగడము, ఇన్స్టెబిలిటీ రావడము, ఇవన్నీ ఉంటాయి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు నాకు నొప్పి ఏం లేదు అంటారు కానీ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఈ ఇంజరీ వల్ల కొన్ని రోజులు